హాయ్ ఎవ్రీవన్. ఏపీలో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి స్టూడెంట్స్కి ఉన్న నెక్స్ట్ ఆపర్చునిటీస్లో పాలిటెక్నిక్ ఒకటి. సో ఏపీ పాలిసెట్ 2026కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి డెడ్లైన్ అయితే April 4th. ఎగ్జామ్ అనేది April 25th కండక్ట్ చేస్తారు. అంటే ఈరోజు ఆల్రెడీ April 3rd కాబట్టి డేస్ ఉంటాయి, ఒక 20 days ఉంటాయి ప్రిపరేషన్కి. రైట్. సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుందండి ఎగ్జాము. ఎవరైనా 10th ఈక్వలెంట్గా 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకి 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్. పాలిసెట్ సిలబస్ వచ్చైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ ఉండవు, ఓన్లీ 3 సబ్జెక్టులు ఉంటాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్ వెయిటేజ్ వచ్చి 50 మార్క్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్క్స్. సో ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 120 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 120 క్వశ్చన్స్ ఎన్ని గంటల్లో రాయాలి? మీరు 2 అవర్స్లో రాయాలి. 2 అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 120 మినిట్స్ వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క నిమిషానికి ఒక క్వశ్చన్. అంటే అన్ని క్వశ్చన్స్ అంత టఫ్ ఉండకపోవచ్చు, బట్ లాజికల్గా చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ టైం ఫ్రేమింగ్, టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది జస్ట్ బేసిక్ ఐడియా ఇవ్వడానికి కోసమని చేసిన వీడియో. కొంచెం డీటెయిల్డ్గా అంటే ప్రిపరేషన్కి సంబంధించి, అప్లికేషన్ ఫిల్లింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెవరా అకాడమీ.